సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను మీ హాసిని. ఈరోజు మనం తెలుసుకోబోతున్న బ్యూటీ టిప్ ఏంటి అంటే హెయిర్ ఫాల్. చాలా మంది నన్ను అడిగారండి, అసలు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా, అసలు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, హెల్మెట్ పెట్టుకున్నా కూడా జుట్టు రాలకుండా ఉండటానికి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. యాక్చువల్లీ ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది 2-వీలర్ జర్నీ అనేది చేస్తున్నారు. వాళ్ళలో ఫస్ట్ కంప్లైంట్ ఏంటి అంటే హెయిర్ ఫాల్. కర్ణుడు చనిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి. అలానే మన జుట్టు రాలడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వచ్చే హెయిర్ ఫాల్. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉంటుందండి. దాన్ని ఎలా నియంత్రించాలి, అసలు హెల్మెట్ పెట్టుకోవటం వల్ల హెయిర్ ఫాల్ అవడానికి కారణాలు ఏంటి ఇప్పుడు చూసేద్దాం. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు వెంటనే ఏమవుతుందండి, హెయిర్ అనేది టైట్ అయిపోతుంది. ఎయిర్ అనేది లోపలికి వెళ్ళదు. ఎయిర్ లోపలికి వెళ్ళకపోవడం వల్ల ఆబ్వియస్లీ మన హెయిర్కి అనేది స్వెట్టింగ్ పడుతుంది. సో స్వెట్టింగ్ ఏం చేస్తుందంటే కుదుట్లో లోపలికి వెళ్ళిపోయి జుట్టుని బలహీనపరుస్తుంది. సో జుట్టు బలహీనం అవ్వంగానే ఏమవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే హెల్మెట్ పెట్టేటప్పుడు తీసేటప్పుడు జుట్టు లాగినట్టు ఉంటుంది. ఆ లాగటం వల్ల కూడా హెయిర్ అనేది కట్ అయిపోయి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుందండి. సో ఇప్పుడు మనం హెల్మెట్ పెట్టుకున్నా కూడా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ చెప్తానండి. అది కూడా తక్కువ బడ్జెట్లో మనం చేసుకునే విధంగానే ఉంటాయి. సో మనం ప్రతి వర్క్కి కొంత టైం అనేది కేటాయిస్తాం. అలానే మన హెయిర్కి కానీ మన స్కిన్కి కానీ దేనికైనా కూడా ప్రతిరోజు కొంత టైం అనేది కేటాయించుకోవాలి. ఫస్ట్ అయితే హెయిర్ ఫాల్ అవ్వకుండా కొన్ని టిప్స్ చెప్తాను. అవి ఫాలో అయితే కొంతవరకు మన హెయిర్ ఫాల్ అనేది తగ్గించుకోవచ్చు. ముందుగా హెల్మెట్ వాడే వాళ్ళు ప్రతిరోజు తలస్నానం అనేది చేయాలండి. అలా అని హెడ్ బాత్ చేయమన్నారు కదా డైలీ అని ఎక్కువ షాంపూస్ వేసి హెడ్ బాత్ అనేది చేయకూడదు. ఎందుకంటే షాంపూలో చాలా కెమికల్స్ ఉంటాయి. అవి మన జుట్టు మీద ఎక్కువ ఎఫెక్ట్ అయిపోయి హెయిర్ ఫాల్కి ఒక కారణం అయితే ఉంటుంది. సో మనం షాంపూని మైల్డ్గా తీసుకొని హెడ్ బాత్ అనేది చేయాలి. ఆ షాంపూ కూడా హెర్బల్ అయితే కొంతవరకు మంచిది. నెక్స్ట్ వచ్చి మనం హెడ్ బాత్ చేసేటప్పుడు మన హెడ్ బాత్కి బిఫోర్ నైట్ మనం ఆయిల్తో జుట్టును అనేది మసాజ్ చేసుకోవాలండి. ముందు రోజు నైట్ మనం హెయిర్ని మసాజ్ చేసుకుంటే ఆయిల్తో మార్నింగ్ హెడ్ బాత్ చేయాలి. అప్పుడు లేదు నైట్ కుదరలేదు అనుకున్న వాళ్ళు కనీసం అంటే మ్యాక్సిమం 1 అవర్ బిఫోర్ అయినా ఆయిల్తో మర్దనా చేసుకొని ఒక 10 మినిట్స్ ఆఫ్టర్ 1 అవర్ హెడ్ బాత్ చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన జుట్టుకి మాయిశ్చరైజింగ్గా ఉంటుందండి. డ్రై జుట్టు మీద షాంపూ అనేది అస్సలు చేయకూడదు. ఇంకా డ్రై అయిపోయి హెయిర్ అనేది కట్ అయిపోయి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. సో మన స్కిన్కి మనం ఎలా అయితే మాయిశ్చరైజర్ తీసుకుంటామో సో హెయిర్కి కూడా తప్పకుండా మాయిశ్చరైజర్ అనేది ఉండాలి. డ్రై జుట్టు మీద షాంపూ అనేది అసలు యూజ్ చేయకూడదు. మాయిశ్చరైజర్ అంటే ఆయిల్ ద్వారా మనకి హెయిర్కి అనేది మాయిశ్చరైజర్ వస్తుంది. సో మాయిశ్చరైజర్ అయిన తర్వాత మనం హెడ్ బాత్ చేస్తే మన హెయిర్ కానీ స్కాల్ప్ కానీ డ్రై అవ్వకుండా ఇది అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఆఫ్టర్ బాత్ హెయిర్ అనేది ఆరకుండా తడి తల మీద హెల్మెట్ అనేది అస్సలు పెట్టకూడదండి. హెయిర్ అంతా కాస్త ఆరిన తర్వాత హెల్మెట్ అనేది యూజ్ చేయాలి. హెల్మెట్ వాడే ముందు ఎవరైనా ఒక పల్చటి క్లాత్ కానీ లేదు ఇప్పుడు గర్ల్స్ అయితే స్కార్ఫ్ యూజ్ చేస్తున్నారు, అట్లనే ఏదైనా క్లాత్ కట్టుకున్న తర్వాతే మనం హెల్మెట్ అనేది యూజ్ చేయాలి. అప్పుడు కొంతవరకు మన హెయిర్కి అనేది మధ్యలో ఈ ప్రొటెక్షన్గా క్లాత్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ హెల్మెట్ అనేది మనకంటూ ప్రత్యేకంగా ఉండాలండి. ఒకవేళ వాడిన హెల్మెట్ని మనం అస్సలు యూజ్ చేయకూడదు. హెల్మెట్ ఎప్పటికప్పుడు ఎవరికాళ్ళకి ఇండివిజువల్గా ఒక హెల్మెట్ అనేది ఉండాలి. దీనివల్ల కొంతవరకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి టిప్స్ వాడటం వల్ల మనం కొంతవరకైనా మన హెయిర్ ఫాల్ అనేది తగ్గించుకోవచ్చు. మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.